మోహన్ తన షాప్ క్లోజ్ చేసి ఒంటరిగా ఇంటికి బయలుదేరాడు. టైం రాత్రి 10 అవుతోంది. వీధి మొత్తం నిశ్శబ్దం. అంతలోనే వెనుక నుంచి మోహన్కు ఒక స్వరం వినిపించింది. మోహన్ వెనక్కి తిరిగి చూశాడు. దారి పక్కన ఒక పాతబడ్డ ఇల్లు. ఆ ఇంటి గుమ్మం దగ్గర ఒక స్త్రీ ఆకారం చేతితో తన వైపు పిలుస్తున్నట్టు అనిపించింది. మోహన్ ఆగిపోయాడు. అది ఎవరబ్బా అని తనలో తాను ఆలోచించుకుంటూ అటువైపు నడిచాడు. గేటు దగ్గరకు చేరి తీయబోతున్నాడు. అంతలోనే అసలు ఈ గేట్ ఎందుకు ఓపెన్ చేస్తున్నావు? అని వెనక నుంచి భయంతో నిండిన గొంతు. మోహన్ వెనక్కి తిరిగి చూస్తాడు. అది అతని స్నేహితుడు కిరణ్. మోహన్ తనకు బదులిస్తూ, ఆ ఇంట్లో నుంచి ఎవరో నన్ను పిలుస్తున్నారు. కిరణ్, ఈ ఇంట్లో ఇప్పుడు ఎవ్వరూ ఉండరు. వాళ్లంతా చాలా కాలం క్రితమే మరో పట్టణానికి వెళ్ళిపోయారు. కిరణ్ చుట్టూ చూస్తూ, వీలైనంత తొందరగా ఇక్కడ్నుంచి వెళ్ళిపోదాం. మోహన్ ఆశ్చర్యంగా అడుగుతాడు. అంత భయపడుతున్నావెందుకు? కిరణ్ కాసేపు మౌనంగా ఉండి నెమ్మదిగా చెప్తాడు. అరే, కొన్నాళ్ల క్రితం ఈ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉండేది. సురేఖ, వాళ్ళమ్మ, నాన్న ముగ్గురూ ఇక్కడే ఉండేవారు. సురేఖకు ఐపీఎస్ అవ్వాలని కోరిక ఉండేది. కానీ పరీక్షలో ఫెయిల్ అవ్వడంతో ఆ బాధను తట్టుకోలేక ఈ ఇంట్లోనే చనిపోయింది. కిరణ్ గొంతు మరింత కంపిస్తుంది. అప్పట్నుంచి ఈ ఇల్లు ఖాళీగానే ఉంది. కానీ చాలామంది రాత్రులు గుమ్మం దగ్గర ఒక అమ్మాయి కనిపించిందని, చేతితో పిలుస్తుందని చెప్పారు. అది సురేఖ ఆత్మ అంట. కిరణ్ మోహన్ వైపు చూసి, ఇక మీదట నువ్వు ఈ దారి వైపు రాకు